హలో అండి. నమస్తే. నేను ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి పూజతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు శనివారం కదా! సో, నాకు అనిపించింది మీ అందరితో కూడా ఈ పూజను షేర్ చేసుకోవాలి. నాలాగే మీరందరూ కూడా స్వామివారి ఆశీర్వాదాన్ని అనుభవించాలి అని. శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతంలో మొత్తం 334 చిన్న చిన్న పాటలుంటాయండి. భక్తి పాటలుంటాయి. చాలా అందంగా ఉంటాయి. వినడానికి చాలా ఆహ్లాదంగా, మనసుకి ఎంతో ప్రశాంతతగా ఉంటాయండి. ఈ పూజను మనం ఎప్పుడైనా ప్రారంభించవచ్చండి. కానీ ఒక సంకల్పంతో 7 వారాలు నిరంతరం చేయడం చాలా మంచిదండి. ఇలా భక్తితో చేయడం వల్ల వివాహం ఆలస్యం అవుతున్న వారికి మంచి ఫలితం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. మరెన్నో కష్టాలు కూడా క్రమంగా దూరం అవుతాయి. ఈ పూజను సాధారణంగా మనం ఉదయం చేయడం ఉత్తమం. కానీ ఉదయం వీలు కాకపోతే సాయంత్రం కూడా మనం చేయవచ్చండి. ప్రత్యేకమైన కఠినమైన నియమాలైతే అవసరం లేదు. ఉపవాసం ఉండటం అవసరం లేదండి. కేవలం మనం ఉల్లిపాయ, వెల్లుల్లి తీసుకోకుండా ఉంటే సరిపోతుంది. సాయంత్రం సమయంలో తులసి మాలతో మళ్ళీ ప్రసాదం కోసం లడ్డూలు లేదా మీకు వీలైన ప్రసాదం ఏదైనా స్వామివారికి సమర్పించుకొని మనం పూజ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ పూజకు పెద్దగా ఖర్చు కూడా అవసరం లేదు. మనసులో భక్తి ఉంటే చాలు. మరింత పుణ్యం కోసం ఈరోజు మీరు దగ్గరలో ఏదైనా స్వామివారి ఆలయానికి వెళ్ళి ఎవరికైనా కొంచెం టిఫిన్ కానీ, కొంచెం అన్నప్రసాదం కానీ పెట్టించగలిగితే చాలా మంచిదండి. అది మీకు ఇంకా శుభ ఫలితాలు ఇస్తుంది. ఈ పుస్తకం మనకి అమెజాన్‌లో లేదా దగ్గరలో పూజా షాపుల్లో చాలా ఈజీగా దొరికేస్తుందండి. ఒక్కసారి ట్రై చేయండి. నిజంగా చెప్పాలంటే ఈ పూజను భక్తితో చేస్తే మన ఇంట్లో శాంతి, ఆనందం నిండిపోతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ గోవిందా గోవింద స్వస్తి అండి.